ఈరోజు మన గ్రామంలో ఆర్ఎక్స్పర్ట్ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు మనల్ని సంప్రదించి మీ ఊళ్ళో ఉచిత వైద్య శిబిరం పెడుతున్న తడువుగా నేను వెనక ముందు ఆలోచన చేయకుండా నిజంగా మనోళ్ళందరూ కాయ కష్టం చేసుకొని అగ్రికల్చర్ వ్యవసాయంలో ఉంటారు కాబట్టి కూలినాలు చేసుకుని ఉంటారు. వీళ్ళందరికీ బీపీ షుగర్ అనేది తెలియదు కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి మనం దాన్ని చెకప్ చేపిస్తే వైద్యం అందించడం అయితే అనేది ఒక కాన్సెప్ట్ అవుతుంది. పోయినసారి జనవరిలో పెట్టినాం, ఫిబ్రవరిలో పెట్టుకున్నాం, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాం, మళ్ళీ 6 నెలలు కూడా మళ్ళీ ఇంకోరైనా హాస్పిటల్లో ముందుకు వస్తే వారి ద్వారా కూడా మనం పెట్టుకుంటాం. మీ అందరి ఆరోగ్యం బాగుండాలనే నా కోరిక. మీరందరూ వచ్చి ఈడికి వస్తే ఒకే రకమైన మందులు ఇస్తారని మీరు అనుకోవద్దు. ఒక టాబ్లెట్ ఒక 10 రోగాలకు పనిచేస్తుంది. కొండసాయిల్ బావకు అదే టాబ్లెట్ ఇచ్చారు, బొర్రకకు అదే టాబ్లెట్ ఇచ్చారు, ఏం టాబ్లెట్ అమ్మని అనుకోకండి. ఎందుకంటే రుగ్మతను బట్టి ఒక టాబ్లెట్ పనిచేస్తుంది కాబట్టి ఏదైతే టాబ్లెట్ ఇస్తారో దాన్ని మీరు సక్రమంగా వాడుకుంటేనే మన ఆరోగ్యం కూడబడుతుంది. ఈ జన్మ అనేది మళ్ళీ రాదు. మళ్ళీ ఉడుతో తొండై పుడతామని మీరు ఏమనుకోకండి. ఇదే మానవ జన్మ లాస్ట్ కాబట్టి ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి బీపీ షుగర్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చెకప్ చేయించుకొని మన ఆరోగ్యం కాపాడవలసిందిగా కోరుకుంటూ ఉచిత వైద్య శిబిరాన్ని సహకరించినటువంటి ఆర్ఎక్స్పర్ట్ హాస్పిటల్ యాజమాన్యం గారికి మా గ్రామ పంచాయతీ తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మళ్ళీ మీరు 3 నెలలకు అవకాశం ఇవన్నీ ఇస్తా, 6 నెలలకు ఇవన్నీ ఇస్తా, కానీ 10 గంటలకు రాకండి. వస్తే 7:30 to 8 గంటలకు వస్తే మా ఊరు ప్రజలందరూ చెకప్ చేసుకుంటారు. వారందరూ ఆరోగ్యాలు కాపాడుతారు మీరందరూ. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, కానీ వైద్యులే దేవుళ్ళతో సమానం. కాబట్టి వచ్చిన ఈ వృద్ధులకు అందరికీ బీపీ షుగర్లని చెకప్ చేసి వారికి కావలసినటువంటి మందులు అందిస్తారని మరొక్కసారి సవినయంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.